జిల్లా వ్యాప్తంగా రైతులకు సరిపడా పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయని రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మెదక్ జిల్లా టెక్మాల్ మండల కేంద్రంలోని రైతు ఆగ్రో సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. షాపులో నిల్వ ఉన్న విత్తనాలు, ఎరువులను ఆయన పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. పచ్చిరొట్ట విత్తనాల సంచులను రైతులకు మండల వ్యవసాయ అధికారి రామ్ ప్రసాద్, ఎంఆర్ఓ కృష్ణ, ఎంపీడీఓ రియాజ్దీన్లను కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మెదక్ జిల్లాకు 6,400 క్వింటాళ్ల జిలుగు జనము విత్తనాలను ప్రభుత్వం కేటాయించిందని, ఇప్పటి వరకు 4,600 క్వింటాళ్ల పచ్చరొట్ట విత్తనాలను రైతులకు అందజేస్తామన్నారు. ఇక ప్రతిరోజు విత్తనాలు అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని రైతులు ఆందోళన చెందవద్దన్నారు. అనంతరం సాలోచిపల్లె గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ధాన్యం కొనుగోలు నిల్వలను ఆయన పరిశీలించి ధాన్యాన్ని తరలించామని సూచించారు. అనంతరం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలు నిర్వహిస్తున్నాం అమ్మ ఆదర్శ పాఠశాలను పనులను ఆయన పరిశీలించారు. వేగవంతంగా పనులు పూర్తి చేసి వచ్చే నెల 5వ తేదీలోపు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఈఓ రాధాకిషన్, పంచాయతీరాజ్ డిఈ శ్రీనివాస్, మండల ఎంఆర్ఓ కృష్ణ, ఎంపీడీఓ రియాజ్దీన్, మండల వ్యవసాయాధికారి రాంప్రసాద్, ఆర్ఐ సాయి శ్రీకాంత్, ఎంఈఓ నీళ్లకంఠం, పిఆర్ఏ ఏఈ గోపాల్, ఏపీఎం రామకృష్ణ పాల్గొన్నారు. సెకండ్ అమౌంట్ వచ్చింది డేట్ ఉంటే ఆ ముందర ఫ్రంట్ కూడా చేసుకుని ముందు వస్తే కూడా నమస్కారం. సో మన జిల్లా వ్యాప్తంగా కూడా ఈ గ్రీన్ మాన్యూర్ సీడ్స్, ఈ జిలుగా గింజలు కానివ్వండి, ఇవన్నీ కూడా సో అడిక్వేట్గా ఉన్నాయి మనకి. ఆల్రెడీ నిన్నటి వరకు మేము 70% మందికి ఆల్రెడీ మొత్తం అంతా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో మనకి టోటల్ అలాట్మెంట్ వచ్చేసి 6,400 క్వింటాల్స్. 6,400 క్వింటాల్స్లో నిన్నటి వరకు మేము ఆల్రెడీ 4,600 క్వింటాల్స్ ఇచ్చేసినాము. సో ఈరోజు కూడా మనకి డైలీ స్టాక్ వస్తూ ఉన్నాయి. వచ్చినట్టు కూడా ఫార్మర్స్కి అందరు కూడా ఇస్తూ ఉన్నాం. సో ఫార్మర్స్ అందరు కూడా రిక్వెస్ట్ ఏంటంటే రైతులకు అందరూ కూడా ఎవరు కూడా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన మాటలు వినాల్సిన అవసరం కూడా లేదు. మనకి టోటల్గా రాష్ట్రంకి ఎంతైతే అవసరం ఉందో అంత ఈ గింజలు కూడా అడిక్వేట్గా అవైలబుల్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి కూడా ఇస్తాం కాబట్టి సో ఎవరు కూడా పానిక్ కావాల్సిన అవసరం లేదు. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ని పోయి కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఒక రిసిప్ట్ లాగా ఒకటి ఇస్తారు. దాని ప్రకారంగానే ప్రతి ఒక్కరికి కూడా స్ట్రీమ్ లైన్ చేసి అందరికీ లాస్ట్ పర్సన్కి వచ్చేంత వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆ పర్మిట్ రిసిప్ట్ ఒకటి ఇచ్చేసి ఇవ్వడం జరుగుతుంది. సో అడిక్వేట్ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. సో ఆల్రెడీ మనం నిన్నటి వరకు 70% కంప్లీట్ చేసుకున్నాం. బట్ ఈరోజు స్టాక్ కూడా కంప్లీట్ చేసుకుంటే సుమారు 80% వరకు ఈరోజు కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మిగిలిన వాళ్ళకు కూడా 4-5 డేస్లో అవన్నీ రాగానే అందరు కూడా ఇచ్చేస్తాం. సో కొద్దిమంది వదంతులు వ్యాప్తి చేస్తూ ఉన్నారు. అది దొరకదేమో, ఈరోజే లాస్ట్ డేట్ ఏమో, ఈరోజు తర్వాత మళ్ళీ రాదేమో, ఇటువంటి అంతా కూడా ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. మనకి ఎక్కువ అవైలబిలిటీ ఉంది. సో అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత కూడా కాటన్ సీడ్స్ కానివ్వండి, అవి కూడా మన దగ్గర ఎక్కువనే ఉన్నాయి. మైజ్ కానివ్వండి, మళ్ళీ వేరే చిన్న చిన్న పంటలు వేసే సీడ్స్ కానివ్వండి, తర్వాత ఫర్టిలైజర్స్ కానివ్వండి,
అవన్నీ కూడా అడిక్వేట్గా మన జిల్లా వ్యవసాయ డిపార్ట్మెంట్ దగ్గర ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. స్టేట్ లెవెల్లో కూడా ఉన్నాయి. ఎంత అవసరం కావాలంటే కూడా అవన్నీ కూడా తెప్పిస్తాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉంటారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళని అడిగితే వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దయచేసి వేరే వాళ్ళని ఎవరికైతే అవగాహన లేదో వాళ్ళని నమ్మేసి ఎవరు కూడా మోసపోవద్దని కూడా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాం. అదేవిధంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏంటంటే కొన్ని నకిలీ విత్తనాలు అవి కూడా కొద్దిగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో కాటన్ సీడ్స్ల నకిలీ విత్తనాలు అటువంటివి కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటన్నిటికీ కూడా మేము ఒక టీమ్స్ వేసినాము. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మళ్ళీ పోలీస్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి మల్టీ లెవెల్ ఒక మల్టీ టీమ్ ఒకటి వేయడం జరిగింది మండల్ లెవెల్లో. ఈ టీమ్స్ కూడా అన్ని గోడౌన్స్, అన్ని సేల్ సెంటర్స్, ఆథరైజ్డ్ గోడౌన్స్, అన్ఆథరైజ్డ్ గోడౌన్స్ కూడా అన్ని విజిట్ చేస్తారు. ఎవరైనా అన్ఆథరైజ్డ్గా ఎవరైనా నకిలీ విత్తనాలు కానివ్వండి, నకిలీ ఫర్టిలైజర్స్ కానివ్వండి ఎవరిని వేస్తే వాళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్ కింద వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. రైతులకి నష్టపోయే విధంగా ఏ వ్యక్తి చేసినా కానీ వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా కానీ వాళ్ళ మీద చాలా సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.